ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, ఇతరులకి దీన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా దేవుడి వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని ద్వితీయోపదేశ కాండము 28:12 వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఆకాశమను తన మంచి ధననీతిని తెరుచుచును, నీవు అనేక జనముకు లెక్కు అప్పిచ్చుదను కానీ అప్పు చెయ్యవు అని రాయబడింది. నువ్వు అప్పు చెయ్యవు, అనేకులకు నువ్వు అప్పిస్తావంట, నీవు మాత్రం అప్పు చెయ్యవు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, తన ఆకాశాన్ని తెరిచి ఫినాన్షియల్గా మనల్ని ఆశీర్వదిస్తాడంట. రైట్ టైంలో దేశంలో వర్షాన్ని కురిపించేదానికి, మన చేతి ప్రయాసాన్ని నష్టంలో పడకుండా ఆశీర్వదించి, ధనములో ఫినాన్షియల్లీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. చూడండి, మనము ఏదైనా అప్పులో ఉండేటప్పుడు ఎందువల్ల అప్పు చేశానని జస్ట్ రైట్ ఇట్ డౌన్. దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఏదైనా ఉండిందంటే సమర్పించుకొని, యేసయ్యా, ఒకవేళ నీ పైన నేను విశ్వాసం లేకుండా పోయింది, నన్ను క్షమించు. సేవింగ్స్ పెట్టకుండా పోయింది, నన్ను క్షమించు. ఎవరినో నమ్మి, దేవుడి కన్నా మనుషులు నమ్మి నేను చీటింగ్ అయ్యాను, నేను మోసం అయ్యాను అని ఇలాంటి కార్యాలు ఉంటే దేవుడి దగ్గర సమర్పించుకొని క్షమాపణ అడిగి, యేసయ్యా, ఇంకా నేను అప్పు తీయకుండా నన్ను నడిపించేసయ్యా, నా అవసరాలన్నిటినీ ఎలాగ నేను ట్యాకిల్ చేయాలని జ్ఞానాన్ని ఇవ్వండి, కష్టపడి పని చేసేదానికి సుఖాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని ఇవ్వండి యేసయ్యా అని నువ్వు ప్రార్థన చేశావంటే ఖచ్చితంగా నీకుండే అప్పుల నుంచి దేవుడి నిన్ను విడుదల చేస్తారు. క్రీస్తునందు ప్రియులారా, అనేక ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నావా? ఒకవేళ అనేకమైన అవసరం ఉంది పాస్టర్, నా దగ్గర నా కుటుంబానికి, నా బిజినెస్లో, సేవలో అనేకమైన అవసరాలు ఉందంటున్నావా? నీ అవసరాలు ఎంత గొప్ప అవసరాలైనా, ఎంత చాలా కార్యాలు ఉన్నా, దేవుడు నీ అవసరాన్ని సంధించేదానికి నమ్మదగిన దేవుడు. ఆయన చీటర్ కాదండి, ఆయన మనల్ని మోసం చేసే దేవుడు కాదు, నమ్మదగిన దేవుడు. ఏం పలుకుతున్నాడో అది చేసి ముగిస్తారు. అయితే మనం ఏం చెయ్యాలని దేవుడు లేఖనంలో సెలవిస్తున్నాడు. చూడండి, ఏ వాగ్దానాలైనా మనం లోబడవలసిన ఆజ్ఞలు ఉంటాయి. దాన్ని మనం రైట్ వేలో విశ్వాసంతో చేసి దేవుడి పక్షంలో నిలబడామంటే ఖచ్చితంగా మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఇదే అధ్యాయంలో 28:9 మీరు చదివారంటే బైబిల్లో రాయబడి ఉంది, ఆయన మాటకి, ఆయన ఆజ్ఞలకి ఎవరందరూ లోబడి ఉంటున్నారో, దాని ప్రకారంగా నడుస్తున్నారో వాళ్ళని దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధమైన జనములుగా దేవుడు మారుస్తున్నారు, పరిశుద్ధమైన ప్రజలుగా దేవుడు మారుస్తున్నారు. బాగా గమనించండి, ఆల్వేస్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ కింగ్డమ్ కనెక్టెడ్ విత్ ద హోలీనెస్. మన పరిశుద్ధమైన జీవితము మనకి ప్రాస్పెరిటీని తీసుకొస్తుందంట. హల్లెలూయా. మనం లోకంలో ప్రాస్పెరిటీ దీంట్లో దాంట్లో అని చెప్పేదానికి ముందు వీ హ్యావ్ టు కన్సిడర్ అవర్ మై లైఫ్. నా జీవితం దేవుడికి ముందు ఎలా ఉంది అని దేవుడు చూస్తున్నారు. నువ్వు ఎలాగైనా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించేదానికి ఆయన విగ్రహం కాదు, ఆయన ఏదో మృగం కాదు, ఆయన నిప్పో చెట్టో కాదండి, జీవం కలిగిన దేవుడు. అండ సరాసరని అవన్నీ ప్రకృతిని ఆయన మాటతో సృష్టించిన దేవుడు. సో అలాంటి దేవుడు మనల్ని ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధంగా మనల్ని మారుస్తున్నారు. ఆఫ్టర్ యువర్ హోలీ లైఫ్ నిన్ను దేవుడు క్లెన్స్ చెయ్యంగా శుద్ధీకరించి నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఎందుకయ్యా నా జీవితంలో ఎంటీనెస్ ఎందుకు, ఈ లేమి ఎందుకు, నా చేతులు ఎందుకు, ఎంత ఫినాన్షియల్ క్రైసిస్ అంటున్నావా? దేవుడు మనల్ని శుద్ధీకరిస్తున్నారు. దాన్ని మనం చూసి కార్యాలని సరిదిద్దుకునేటప్పుడు ఖచ్చితంగా గాడ్ విల్ ప్రాస్పర్ యూ. దేవుడిని నిన్ను ఆశీర్వదించి వర్ధిల్లే చేసేది నువ్వు చూడగలవు. నీ అప్పుల బాధల నుంచి దేవుడి నిన్ను బయటికి తీసుకొస్తారు. ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి దేవుడు తీసుకొని వచ్చి నేను తృప్తిపరిచి మిగతా ఎత్తేలాగా
దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. నువ్వు అప్పు తీవు, నువ్వు అప్పిస్తావు. అలాంటి స్టేటస్కి దేవుడిని తీసుకొస్తారండి. మీరెవరైనా కూడా సరే ఈ వాక్యానికి మీరు లోబడేటప్పుడు, ఆయన మార్గంలో నడిచేటప్పుడు, ఆయన మూలంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనం శుద్ధీకరించి పరిశుద్ధంగా మార్చేటప్పుడు ఆటోమేటిక్గా చూడండి మన కోసం ఆకాశం తెరవబడుతుంది. ఆయన పెట్టుకోనుండి అన్ని ఫినాన్షియల్ బ్లెస్సింగ్ మీ ఇంటి లోపలికి మీ పైకి వచ్చేది మీరు చూడగలరు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. యేసయ్యా, ఈ వాక్య భాగం వినే ఎవరైనా కూడా సరే, బ్లెస్ దెమ్ ఓ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళకుండే అన్ని అవసరాలు, ఫినాన్షియల్ క్రైసిస్ని విడుదల చేయండి, అప్పుల బాధల నుంచి విడుదల చేయండి అయ్యా మీ నామంలో. మీరు అలాగనే చేస్తున్నారు. వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.